హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. మనము వాక్యోపదేశంలోనికి వెళ్ళే ముందరగా ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ వాక్యాన్ని ప్రార్థించుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేమందరం ఈ విధంగా ఆన్లైన్లో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మీ నుండి మేము వినుచుండగా మేము కరెక్ట్గా వినుటకు, మీరు మాకు ఏది చెప్పాలనుకుంటున్నారో మేము కరెక్ట్గా అర్థం చేసుకున్నటకు, మేము దాన్ని మా జీవితంలో ఆచరణలో పెట్టుటకు సహాయం చేయండి. ఈ కూడికంతా ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరుగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అంటే జనరల్గా మనకందరికీ కూడా కొన్ని దిగుళ్ళు అనేవి ఉంటాయన్నమాట. నా జీవితం ఎలాగా, లేకుంటే నా పిల్లల జీవితం ఎలాగా, అసలు నా జీవితంలో ఏం నడుస్తుంది. యేసు ప్రభు వారేమో నాకు వాగ్దానాలు ఇచ్చారు, మరి అవి నెరవేరుతున్నాయో, అసలు నెరవేరవో. ఇలాగా రకరకాలుగా మనకు డౌట్స్ ఉంటాయి, మనకు భయాలు అనేవి ఉంటాయి. దేవుడు మనల్ని విడిచేశాడేమో అనే టెన్షన్ మనకు ఉంటుంది. రకరకాలుగా మనకు ఆలోచనలు అనేవి ఉంటాయి. అయితే ఈరోజు యేసుప్రభు వారు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభువారు మనతో ఏదైతే చెప్పారో, అంటే మనకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో అవన్నీ నెరవేర్చే వరకు కూడా ఆయన మనల్ని విడువను అని చెప్తున్నారు. ఏ వాగ్దానమైనా సరే, మనకు కొన్ని వాగ్దానాలు చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది చాలా పెద్ద వాగ్దానం కదా, అసలు ఇది నెరవేరే ఛాన్స్ అనేది ఉందా, అసలు నేను దానికి అర్హురాలనా, లేకుంటే అసలు నా వలన ఇది సాధ్యమవుతుందా. ఇలాగ రకరకాల డౌట్స్ ఉండవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ఆయనే మనకు శక్తి సామర్థ్యాలనిచ్చి ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి మనం అలాగే ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా ఆయన మనకు శక్తి సామర్థ్యాలు ఇస్తారు. మనకు చెప్పినది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ఈరోజు మనకందరికీ కూడా ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ఆయన ఎన్ని వాగ్దానాలైనా ఇచ్చి ఉండవచ్చు, ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఆ వాగ్దానాలు నెరవేర్చే వరకు ఆయన విడువరు. అంటే వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత విడుస్తారని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటి, ఆయన మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి మన భవిష్యత్తు తరాలకు కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడే విధంగా చూస్తారు. మనం దాని కొరకు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన మన జీవితాల్లో వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు. అండ్ వాగ్దానాలు నెరవేర్చి ఇక్కడ ఏంటి ఇంకా మనమే అన్నీ చూసుకోవాలన్నట్లు కాదు, ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు. అండ్ ఆ నెరవేర్చిన తర్వాత ఏ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఆయన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత మన జీవితం మారబోతుంది. అండ్ ఆ తర్వాత కూడా ఇక్కడ ఏంటి మన సంతతి మన నామము, అంటే మనం కూడా నిత్యము నిలిచి ఉండినట్లుగా ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ ఏంటి ఆయన మనల్ని ఆశీర్వదించడమే కాకుండా మన భవిష్యత్తు తరాలను కూడా, మన సంతతిని కూడా ఆయన ఆశీర్వదించబోతున్నారు. మనము ఇక్కడ ఒక రకంగా మనం అంతగా టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే నా భవిష్యత్తు ఎలాగా, నా పిల్లల భవిష్యత్తు ఎలాగా, లేకుంటే వారు ఎలాగ ఉండబోతారో ఆ తర్వాత రాబోయే తరాల్లో, ఇలాంటి టెన్షన్ మనకు అవసరం లేదు. యేసు ప్రభు వారు ఖచ్చితంగా మనల్ని మాత్రమే కాకుండా మన సంతతిని, మన పిల్లలను కూడా, వారి పిల్లలను కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, వారు కూడా నిత్యము నిలుస్తారు. నిత్యము నిలుస్తారు అని ఇక్కడ ఖచ్చితంగా యేసుప్రభు వారు మనకు వాగ్దానం ఇస్తున్నారు. అంటే క్రొత్త భూమి అందు క్రొత్త ఆకాశం అందు, అంటే వాగ్దానం నెరవేర్చిన తర్వాత కూడా ఇక్కడ ఏంటి కోర్స్ వాగ్దానం నెరవేర్చిన తర్వాత మనం ఇంకా ఆశీర్వదింపబడిన స్థితిలో ఉంటాము. అండ్ ఆ ఉండిన స్థితిలో ఇక్కడ ఏంటి మన పిల్లలు కూడా ఉంటారు అని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మీకు ఏవైనా వాగ్దానాలు వస్తే అది మీ కొరకు మాత్రమే, మీ పిల్లలకు ఉండదు అనే విధంగా ఏముండదు. మనం ప్రార్థన చేసేదాన్ని బట్టి, మన ఆశని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని
మనల్ని ఆశీర్వదిస్తారు, మనకు వాగ్దానాలు నెరవేరుస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఏంటి, మన భవిష్యత్తు తరాలను ఆశీర్వదిస్తారు, మన భవిష్యత్తు తరాలకు కూడా ఆ వాగ్దాన నెరవేర్పు అనేది ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనం అనవసరంగా మన ఫ్యూచర్ గురించి, మన కెరియర్ గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన పని లేదు. సో మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన చూసుకుంటారు. సో అందుకే ఇక్కడ ఏంటి, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అండ్ మనం ఇంకా సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 24 నుండి 26 వచనాలు కనుక చదువుకున్నట్లయితే ఏంటి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సో ఇక్కడ ఏంటి, ఈ 3 వచనాల్లో చూస్తే ఆయన మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతారు కూడా. సో మనం ఫస్ట్లో అనుకున్న విధంగా ఆయన వాగ్దానం నెరవేర్పు చేస్తారు అండ్ అది నిలబెట్టుకునేలాగా కూడా చూస్తారు. సో ఆయన ఖచ్చితంగా కాపాడుతారు, ఆయన సన్నిధిని మన పైన ఉదయింపజేసి మనల్ని కరుణిస్తారు. అండ్ ఇక్కడే అలాగే చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం కూడా కలుగజేస్తారు. అంటే మనం ఆయన ఆనందంతో, ఆయన సంతోషంతో, ఆయన శాంతితో, ఆయన సమాధానంతో మనం ప్రశాంతంగా జీవించగలుగుతాము. సో మనము అనుకుంటున్న విధంగా ఆయన వాగ్దానం నెరవేరుస్తారు అండ్ అలాగే మన భవిష్యత్తు తరాలు కూడా అది చూస్తారు. అండ్ ఇక్కడ ఏంటి, ఆయన మనల్ని ఆశీర్వదించి కాపాడుతారు అండ్ అలాగే ఆయన సన్నిధిని ఉదయింపజేసి మనల్ని కరుణించి ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే సమాధానంగా ఉండే విధంగా కూడా ఆయన చూసుకుంటారు. సో మనం అనవసరంగా దిగులు పడుతూ ఇంకంతా అయిపోయిందేమో, ఆయన నాకు జీవితంలో వాగ్దానాలు నెరవేర్చరేమో. సో అంటే ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల వల్ల మనకు భయం అనేది కలగవచ్చు, అది సహజమే. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఆ భయంలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు, ఆయన మనల్ని విడిచిపెట్టారు, ఖచ్చితంగా వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు అని ఆయన చెప్పారు. కాబట్టి అది మనం గుర్తుంచుకొని మన జీవితంలో మనం ముందుకు సాగాలి. సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా, అంటే భయం ఎక్కువైనప్పుడు, దిగుళ్ళు ఎక్కువైనప్పుడు మనం కనుక 46వ కీర్తన 7వ వచనం కనుక చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సో యేసుప్రభు వారు మనకు తోడై ఉన్నారు, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నారు. కాబట్టి మనకు సహజంగా భయం కానీ, దిగులు కానీ, చింత కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన పైన ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి. సో ఆయన మనకు ఆశ్రయము అండ్ ఖచ్చితంగా ఆయన మనకు తోడై ఉన్నారు. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, సో మనం అనుకుంటున్న విధంగా కొన్ని సిచ్యువేషన్స్లో మనం చేసే తప్పుల వల్ల కానీ, వాళ్ళ సిచ్యువేషన్స్లో విడిచిపెట్టడము, ఆ తర్వాత మనల్ని పట్టుకోవడం అలాంటిదంటూ ఏం లేదు. ప్రతి ఒక్క క్షణము ఆయన ఖచ్చితంగా మనకు తోడై ఉంటారు. కాబట్టి ఏ క్షణంలో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు తోడై ఉన్నారు, ప్రతి ఒక్క విషయంలో మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఉన్నారు. కాబట్టి అది మనం రెగ్యులర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నారు, సో నేను ఖచ్చితంగా ఆయన పైన ఆధారపడతాను, ఈ భయానికి నేను చోటు ఇవ్వను, నేను ఈ చింతకు చోటు ఇవ్వను, ఈ దిగులుకు నేను చోటు ఇవ్వను. ఓకే, నాకు ఇప్పుడు పరిస్థితి అలాగా నా కళ్ళకు అలాగా కనిపిస్తుండవచ్చు, కానీ అది నిజం కాదు, అది శాశ్వతం కాదు. ఖచ్చితంగా ఆయన నాకు వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు, నేను ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా ఉన్నాను, నేను వాగ్దాన నెరవేర్పుని నేను ఖచ్చితంగా పొందుకుంటాను అనే విధంగా మనం అందరం కూడా ఆయన పైన విశ్వాసంతో, మనం గొప్ప విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఖచ్చితంగా గతించవు. సో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనం కనుక చదువుకున్నట్లయితే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే ఇక్కడ ఏంటి, ఆకాశమైనా గతించిపోవచ్చు, భూమి అయినా గతించిపోవచ్చు, కానీ ఆయన మాటలు గతింపవు. అంటే ఇక్కడ ఖచ్చితంగా తప్పిపోకుండా, అవి నెరవేరకుండా తప్పిపోవు అని ఇక్కడ యేసుప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. సో భూమి ఏమైనా అవ్వచ్చు, ఆకాశం ఏమైనా అవ్వచ్చు, ఏది ఎలాగైనా అవ్వచ్చు, బట్ స్టిల్ నేను ఖచ్చితంగా మీకు వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు, ప్రతి క్షణంలో ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించడం వలన ఏంటి, మనకు తెలుస్తుంది అనమాట. సో ఆకాశంలో భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలు గతింపవు. సో ఆయన ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆయన నన్ను విడవకుండా అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. నా విషయంలో నెరవేర్చడమే కాకుండా నా పిల్లల విషయంలో, వారి పిల్లల విషయంలో కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. సో క్రొత్త భూమి అందు, క్రొత్త ఆకాశం అందు లయం కాకుండా నా సంతతి, నా నామం నిత్యము నిలుస్తుంది అని ఆయన వాక్కు ఇచ్చారు. సో ఇలాగేంటంటే మనం ఆయనను ఆశ్రయిస్తూ
వెళ్తున్న కొద్దీ ఆయన మనకు విశ్వాసాన్ని ఇస్తారనమాట. ఓకే, మనకు చూపిస్తారు ఎలాగ నెరవేర్చబోతున్నారు, ఆయన ఎలాగ మన పిల్లల విషయంలో నెరవేరబోతోంది. సో ఇలాగ ప్రతి ఒక్క విషయం చెప్తారు. సో మనం క్లియర్గా ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టారు. ఖచ్చితంగా మనల్ని విడవకుండా ఆయన ఖచ్చితంగా మనతో ఏవేవైతే చెప్పారో అవి ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. సో అందుకే మనం చివరగా యోహాను సువార్త 10వ అధ్యాయం మనం కనుక 27వ వచనం నుండి చదువుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. సో నా గొర్రెలు నా స్వరము వినును అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనం ఇందాక అనుకుంటున్న విధంగా ఆయనను ఆశ్రయిస్తున్నట్లయితే ఏంటంటే ఆయన స్వరం మనకు తెలుస్తుంది. సో ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి, మనల్ని ఆయన చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపలేరు. సో ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. అండ్ ఆ నిత్య జీవాన్ని ఎవరు తీసివేయలేరు. మనల్ని ఆయన చేతుల్లో నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే తండ్రి దేవుడైన యెహోవారు యేసుప్రభు వారికి, ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుప్రభు వారికి మనల్ని అప్పగించారు. సో ఎవరు కూడా అపహరింపలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. అంటే ఇక్కడ ఏంటి, మనకు నిత్య జీవాన్ని ఎవరు తీసివేయలేరు. మనకు వాగ్దానాలు యేసుప్రభు వారు నెరవేరుస్తున్నప్పుడు ఎవరు ఆపలేరు. మన వాగ్దాన నెరవేర్పును కూడా ఎవరు తీసివేయలేరు. సో మనం ఖచ్చితంగా మనకు ఏదైతే ఉందో మనం ఇంటాక్ట్గా ఉంచుకోగలుగుతాము. సో మనము ఉంచుకోగలుగుతాము ఇంటాక్ట్గా. అండ్ అట్ ద సేమ్ టైం మన భవిష్యత్తు తరాలు కూడా, మన పిల్లలు కూడా అలాగా ఉంచుకోగలుగుతారు. సో ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని యేసుప్రభు వారు తెలియజేశారంటే, మనల్ని విడవకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. మన జీవితంలో మాత్రమే కాకుండా మన భవిష్యత్తు తరాల జీవితంలో నెరవేరుస్తారు. అది నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన వాక్కునిచ్చారు. సో ఆయన వాక్కునిచ్చారు కాబట్టి మనం ఆయనను ఆశ్రయిస్తూ, సో ఆయన సన్నిధిని మన పైన ప్రకాశింపజేసి మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడి మనకు సమాధానాన్ని అనుగ్రహించి, అంటే ఇక్కడ ఏంటి, వాగ్దాన నెరవేర్పు ఊరికే మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పారు అనుకుందాం. సో ఆరోగ్యాన్ని ఇచ్చి, అంటే ఇక్కడ ఏంటి, ఆరోగ్యం అనేది ఇంటాక్ట్గా మనకు ఉండాలంటే ఆరోగ్యం అనేది అది మరలా పాడవకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆరోగ్యం అలాగే ఉండే విధంగా అండ్ ఆరోగ్యం వలన మనకు శాంతి సమాధానాలు కలిగే విధంగా ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క క్షణం మనల్ని కాచి కాపాడుతూ, మనకు తోడుగా ఉంటూ, మనకు ఆశ్రయంగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని తోడుండి నడిపిస్తారు. సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, మీకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీకు చెప్పింది ఏదైతే ఉందో మిమ్మల్ని విడవకుండా ఆయన నెరవేరుస్తారు. మిమ్మల్ని కానీ మీ భవిష్యత్ తరాలని కానీ విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారు. కాబట్టి ఆయనను ఎక్కువగా ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన మీకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు. ఏ విషయంలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. అండ్ మీరు ఆయనను ఆశ్రయించే కొద్దీ ఇక్కడ ఏంటంటే ఆయన స్వరం మీకు తెలుస్తుంది. సో ఆయన స్వరం మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, ఆయన నాకు నిత్య జీవాన్ని ఇచ్చారు, నా తండ్రి మనల్ని ఆయన చేతిలో అప్పగించారు కాబట్టి ఎవరు కూడా ఆయన చేతిలో నుండి మనల్ని అపహరింపలేరు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మీరు మాతో చెప్పినది నెరవేర్చే వరకు మమ్మల్ని విడువరు, అంటే మమ్మల్ని విడవకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చి మా జీవితంలోనే కాకుండా మా పిల్లల జీవితంలో, మా భవిష్యత్తు తరాల జీవితంలో కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. మా సంతతి, మా నామం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, ఇదే యెహోవా వాక్కు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అదే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి కాపాడి మీ సన్నిధిని ఉదయింపజేసి మాకు సమాధానం కలుగజేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడి ప్రతి ఒక్క విషయంలో తోడుండి నడిపిస్తాను అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మేము మిమ్మల్ని ఆశ్రయించుటకు, మీరు మాకు ఆశ్రయము అనేది మేము గుర్తుంచుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించుటకు, మీరు మాకు తోడున్నారు అనేది గుర్తుంచి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని ఆశ్రయించి మేము మీ స్వరాన్ని తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి. అప్పుడు మాకు అర్థమవుతుంది మీరు మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు, నా నిత్య జీవాన్ని ఎవరూ తీసివేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైం
మేము మీ చేతిలో ఉన్నాము, అది ఎవరు అపహరింపలేరు అనేది మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అంటే ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు అనేది మాకు క్లియర్గా అర్థమవుతుందని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆకాశము భూమి గతిస్తాయి కానీ మీరు మాకు ఇచ్చిన మాట, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం మాత్రం గతింపవు, అంటే నెరవేరకుండా అవి తప్పిపోవు అని మాకు తెలియజేశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి వాగ్దానాలన్నీ త్వరగా నెరవేర్చండి. మీరు వారికి ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా నెరవేర్చి వారిని గొప్పగా ఆశీర్వదించి ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమంతో, ఘనతతో, ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో వారు జీవించడానికి సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.